కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి బ్రదర్, మీరు కనపడట్లేదు, ఏదో బొమ్మను చూపెడుతున్నారు అని ఆలోచిస్తుండొచ్చు. దీనిని సాఫ్ట్ టాయ్ అని అంటారు. దీన్ని సాఫ్ట్ టాయ్ అని ఎందుకు అంటారు అని అంటే, ఇది పిల్లలు ప్రత్యేకంగా దగ్గరుండి దీంతో ఆడుకుంటారు. అంటే పిల్లలకి ఎక్కువ ఇష్టమైన బొమ్మ ఈ సాఫ్ట్ టాయ్స్. ఎందుకు? పిల్లల హృదయాలు కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వారం అంతా ఎలా గడిచింది? బాగా గడిచింటుందని నేను నమ్ముచున్నాను. అక్కయ్య ఎంతో భారమైన హృదయంతో కన్నీటితోని ఈ ప్రోగ్రాం చూస్తున్నారా? మాకెన్నో అప్పులు ఉన్నాయి, మేము ఎంతో ప్రార్థిస్తున్నాము ఈ అప్పులన్నీ తొలగిపోవాలి, లేకపోతే అన్నయ్య మారాలి అని ఈ ప్రోగ్రాం చూసి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీ తోడుందని మీరు మరవకండి. మీరు ఎప్పుడు హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీగా ఉండాలి అనేది మా ప్రార్థన. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుండాలి, మీ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉండాలి అనేది యేసు అనుచరుల యొక్క ప్రార్థన. నిన్న చిల్డ్రన్స్ డే. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం. ఆయనకి పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర జవహర్లాల్ నెహ్రూ గారు పోషించారు. అతనికి పిల్లలంటే ఎంతో ఇష్టము అని చెప్పి నవంబర్ 14ని చిల్డ్రన్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మన జీవితంలో పాపము నుంచి స్వాతంత్రం రావడంలో యేసుప్రభు వారు కదా కారణం. అలాంటి యేసుప్రభు వారు తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ధారపోస్తేనే కానీ మనకి కూడా మన పాపాల నుంచి స్వాతంత్రం రాలేదు కదా. అలాంటి దేవుడికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం కదా. అలాంటి దేవుడు ఎంత ఇష్టపడే పిల్లలుగా ఉన్న మనము ఎలా జీవిస్తున్నాం? కేవలం ఒక చిల్డ్రన్స్ డే రోజు పిల్లలందరినీ స్పెషల్గా చూడడం, వారు ఏమైనా తప్పులు చేసినా ప్రేమగా వారిని గద్దించడం, ఇలా చేయొద్దు అలా చేయాలి అని అనకుండా, ఎందుకు ఎల్లప్పుడూ ప్రేమ అనేది మన జీవితాల్లో ఉండట్లేదు? ఎందుకు ఎల్లప్పుడూ మనము ఐక్యంగా ఉండి పరిశుద్ధంగా మనము జీవించట్లేదు? కేవలం ఒక మానవుడి జన్మదిన సందర్భంగా పిల్లలందరినీ ఎంతో స్పెషల్గా చూడడమే కాకుండా దేవుని బిడ్డలుగా ఉన్న మనమందరము ఎందుకు ఎల్లప్పుడూ ఐక్యంగా, ఒక ప్రేమగా, ఒక స్పెషల్గా మనము జీవించకూడదు? నాతో పాటు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే ఆయన యందు నమ్మకము, ఆయన యందు విశ్వాసము ఉంచిన వారందరికీ దేవుడు ఏమనుగ్రహించారు? ఆయన పిల్లలు అనే బిరుదు దేవుడు అనుగ్రహించారు. ఎంత గొప్ప అర్హత ప్రతి మానవునికి కలిగింది. ఈ చిల్డ్రన్స్ డే రోజు కేవలం ఒక మనిషిని బర్త్డే సందర్భంగా మనం పిల్లలందరినీ స్పెషల్గా చూడడం కాదు, ఎల్లప్పుడూ విశ్వాసంతో, ప్రేమతోని, ఐక్యతతోని దేవుని పిల్లలలాగా మనం జీవించి ఈ లోకంలో, ప్రత్యేకంగా పాపముతోని నిండిపోయి ఉన్న ఈ లోకంలో అన్యుల మధ్య దేవుని బిడ్డలు ఎంతో స్పెషల్, వారు ఎంతో ఐక్యంగా ఉంటారు, వారు ఎంతో ప్రేమగా ఉంటారు అనే బిరుదు మనం కూడా తెచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ వారం అంతా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేక ప్రార్థనలు చేశాం. వారందరికీ దేవుడు స్వస్థత అనుగ్రహించాలి అని మా ప్రార్థన. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేసేటప్పుడు మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. మాకు ఒక అర్హత ఇచ్చినప్పటికీ మా విశ్వాస జీవితం ఎలా ఉంది ప్రభువా? ఈ పాపపు లోకంలో జీవిస్తున్న కాలమంతా మీ యందు విశ్వాసంతో నమ్మకంగా మేము జీవిస్తున్నామా లేదా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. వారందరినీ మీరు స్వస్థపరుస్తారని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరుస్తారనే నమ్మకము, విశ్వాసము మాకు ఉంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన డి మోషే గారు రాజమండ్రి నుంచి, వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. వారు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ప్రజలు మీ వాక్యాన్ని విని, మీ వాక్యం ద్వారా రక్షణ పొంది సరైన మార్గంలో నడిపించే భాగ్యాన్ని కూడా వారికి మీరు ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యనైనా మీరు తొలగించి వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. దీనిని ఒక వచనం ద్వారా బలపరుద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు బిడ్డలు వలె, అంటే ఒక చైల్డ్, ఒక చిల్డ్రన్, ఒక దేవుని పిల్లల్లాగా మారుతేనే కానీ, అలాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అనే మాట దేవుడు అంటున్నారు. ఈ వాక్యాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ చూస్తున్న దృశ్యం, తండ్రి ఏం చేస్తున్నాడో కుమార్తె కూడా అదే చేస్తుంది. అవును, పెద్దలు ఏం చేస్తారో పిల్లలు దాన్నే అనుసరించి జీవిస్తుంటారు. మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి దృశ్యంలో పెద్దలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు, తోబుట్టులు ఏమి చేస్తున్నారో పిల్లలు అదే చేస్తున్నారు. చెడు వ్యసనాల విషయంలో కానీ, ఇతరులకి సహాయం చేయడంలో కానీ, చెడు వ్యసనాలకి అలవాటై ప్రవర్తించే విషయంలో కానీ, ఇతరులని తిట్టే విషయంలో కానీ, భర్త భార్యని దూషించేటప్పుడు పిల్లలు కూడా తనకి తల్లి అని తెలిసిన తండ్రి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనము విశ్వాసము, ప్రేమ అని ఇతరులని సహాయం చేస్తామో పిల్లలు కూడా విశ్వాసము, ప్రేమ, ఇతరులని సహాయం చేయడం కూడా అనుసరిస్తారు. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. వీడియోలో చూసినప్పుడు ఎప్పుడు ఒక మాట అనేవాడిని, తల్లిదండ్రులు చెప్పేదానికంటే తల్లిదండ్రులు ప్రవర్తించేదాని నుంచి పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి అని చెప్తే పిల్లలు నేర్చుకోరు. కానీ మనం ఎలా జీవిస్తున్నాము అనేది పిల్లలు చూసి దాంట్లోంచి నేర్చుకుంటారు. ఆ వీడియోలో కూడా మీరు గమనించినట్టయితే చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో వారన్నీ అవి చేస్తున్నారు. వారు మాట్లాడే విధానం కానీ, వారు ప్రవర్తించే విధానం కానీ, వారు దేనికి బానిసలై, ఎలాంటి అలవాట్లకి వారు బానిసలై జీవిస్తున్నారో అవే పనులు వారు కూడా చేస్తున్నారు కదా. వారి విశ్వాస జీవితం కానీ, ఇతరులకి సహాయం చేసే విషయంలో కూడా వారి తల్లిదండ్రులని వారు అనుభవించి జీవిస్తున్నారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పిల్లలు తల్లిదండ్రులని చూసే వారు నేర్చుకుంటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. వారి తలల మీద ఆయన చేతి నుంచి ప్రార్థించవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని వారించి గద్దించిరి. అప్పుడు యేసు చిన్న పిల్లలని ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదే అని చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి ముందుకి సాగిపోయాను. ఈ వచనం చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడి పరలోక రాజ్యం ఇలాంటి పిల్లల వంటి వారిదే అనే మాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం జరిగింది. ఏంటిది అంటే అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. అది ప్రాముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి తీసుకొచ్చి వారి తల మీద చేతు పెట్టి ప్రార్థన చేయించుకోవాలి
అనే అంశం మీద అక్కడ శిష్యులు వారిని గద్దించారు. కానీ దేవుడు అన్న మాట, పరలోకము ఈ పిల్లల వంటి వారిదే అనే మాట దేవుడు అన్నారు. మన జీవితాల్లో కూడా మనము సంఘాలకి వెళ్తాం, పిల్లలు సంఘాలకి వెళ్తున్నారు, సండే స్కూల్కి వెళ్తున్నారు, లేకపోతే చర్చ్కు వస్తున్నారు, యూత్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేదే మనము సంతృప్తి పడిపోతుంటాం కదా. చిన్నప్పుడు మాత్రం వారు సండే స్కూల్లో ఎంతో ఉత్సాహంతోని వారు VBSలో వర్సెస్ చెప్పడం కానీ, యూత్ మీటింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్తో ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తుంటే వారు సరిపెట్టుకుంటారు. కానీ సంఘాలకి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో, సండే స్కూళ్ళకి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో, దేవునికి అత్యంత సన్నిహితంగా తీసుకొని రావడం కూడా అంతే ప్రాముఖ్యం. ఆ వచనంలో తల్లిదండ్రులు యేసు ప్రభువారి దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చారు. మన జీవితాల్లో పిల్లల్ని మనము యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొస్తున్నామా? సండే స్కూల్కి తెస్తున్నాము, VBSకి తీసుకొస్తున్నాము, యూత్ మీటింగ్స్కి తీసుకొస్తున్నాము అని సంతృప్తి పరిపై సరిపెట్టుకుంటున్నామా? ఎలా జీవిస్తున్నాం మనము అనేది ఆలోచించాలి. ఎప్పుడైతే మనము వారిని సండే స్కూల్కి కానీ VBSకి కానీ తెస్తామో వారు సండే స్కూల్లో ఏమి నేర్పిస్తారు? లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం, మీరైతే ఎట్టివారి గూర్చినైనను నిరాశ చేసుకొనక నీ శత్రువులను నువ్వు ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టు ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అంటే ఇక్కడ అన్న మాట ఏంటిది? లవ్ యువర్ ఎనిమీస్, మీ దుష్టులను మీరు ప్రేమించుడి, ఇతరులకు మీరు సహాయం చేయండి అనే మాట ఇక్కడ మన సండే స్కూల్లో మనందరికీ నేర్పించారు కదా. అలా నేర్పించిన పిల్లలు, ఎంతో ఉత్సాహంతో నేర్చుకున్న పిల్లలు ఇంటికి రాగానే వారు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడేమో మన శత్రువులని ప్రేమించమన్నారు, మన శత్రువులకి సహాయం చేయమన్నారు, వారికి ఉపకారం చేయమన్నారు అని సంఘాలలో నేర్పిస్తున్నారు. కానీ ఇంటికి రాగానే మమ్మీ డాడీ ఏంటిది ఇలా చెప్తున్నారు, వీరితో ఇలా ప్రవర్తించాలి, వారితో అలా ప్రవర్తించాలి, వీరికి ఇలా సహాయం చేయాలి, మనకి ఏదైనా లాభం వస్తేనే సహాయం చేయాలి అనే విధంగా ఎందుకు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు అని చిన్నపిల్లలు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. మనము ఎలా జీవిస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన ప్రవర్తనను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారి మీద ఎంతో ఇంపాక్ట్ వారి మీద పడుతుంది, వారు ఎంతో ప్రభావితం అవుతారు అనేది తల్లిదండ్రులుగా మనము మర్చిపోతుంటాం. మన సంఘాల్లో మనం ప్రవర్తించినప్పుడు, మన కుటుంబంలో ఒక భార్యగా, ఒక భర్తగా, లేకపోతే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, తోబుట్టులుగా ఉన్నవారు వారు జీవించేది, వారు మాట్లాడేది, వారు ప్రవర్తించేది, ఇతరుల పట్ల వారి ప్రవర్తనను చూసి పిల్లలు ఎంతో ప్రభావితము అవుతారు అనేది మనము మర్చిపోకూడదు. ఆ వీడియోలో కూడా మీరు ఇందాక గమనించినట్టయితే తండ్రి సిగరెట్ తాగుతుంటే పిల్లడు కూడా సిగరెట్ తాగుతున్నట్టు ఉంది. భార్యని దూషిస్తున్న భర్తని చూసి కుమారుడు కూడా ఆ తల్లిని దూషిస్తున్నాడు. ఈ విధమైన పరిస్థితులని పిల్లలు ఎంతో ప్రభావితము చేస్తుంటాయి. అదేవిధంగా మన జీవితాల్లో పిల్లలని మనము ఏమి నేర్పిస్తున్నాము అనేది మనము గమనించుకోవాలి. మన ప్రవర్తన ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా మన ప్రవర్తన పిల్లల ముందు ఎలా ఉంది అనేది మనము ఆలోచించాలి. ఇంగ్లీష్లో కానీ ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయం చూస్తే పేరెంట్స్ బ్రాట్ దేర్ చిల్డ్రన్ టు జీసస్ అని రాయబడ్డది. అంటే తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చారు. మన జీవితాల్లో మన అహము సంతృప్తి పడాలి, నా కోపం మీద ఇతరులు భయపడి జీవించాలి, లేకపోతే నేను చెప్పింది నా భార్య చేయాలి, నా భర్త చేయాలి, నా పిల్లలు చేయాలి అనే విధంగానే మనం ఆలోచించి జీవిస్తుంటాం. కానీ పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి అనేది ఆలోచిస్తున్నామా? సంఘాలకి తీసుకెళ్తున్నాం, VBSకి పంపిస్తున్నాం అంటే సరిపోదు. వారి దేవుని ప్రేమని వారికి నేర్పియాలి, దేవుడి యొక్క గొప్ప త్యాగాన్ని వారికి అర్థము మనము చేపియాలి. నేను చిల్డ్రన్స్ డే స్పెషల్, చిల్డ్రన్స్ డే గురించి ఏం చెప్పాలి అని నేను ప్రార్థించగా దేవుడు నాకు హోషియా గురించి చూపెట్టారు. 2వ దినవృత్తాంతుల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపెట్టిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. అంటే యోషియా ఆయన ఎన్ని సంవత్సరాలు రాజైనప్పుడు? 8 సంవత్సరాలు.
ఆయన తండ్రి గారు కానీ ఆయన తాతగారు కానీ ఆయన ఎలా జీవించారు? వారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ద మోస్ట్ వికెడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే విధంగా వారికి బిరుదొచ్చింది. దేవుడికి వ్యతిరేకంగా జీవించుకుంటూ విగ్రహారాధన చేసుకుంటూ జీవించిన వ్యక్తులు. కానీ యోషియా ఎలా జీవించాడు? ఆయన జీవించిన కాలమంతా దేవుణ్ణి తృప్తిపరిచే విధంగా, దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, కుడిమికైనను ఎడమైనకు వెళ్లకుండా ఒక సరైన మార్గంలో ఆయన నడుచుకుంటూ జీవించాడు. దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టే విధంగా ఆ యోషియా జీవించాడు. ఆయన వయస్సు 8 సంవత్సరాలు. మనం ఆలోచించండి, మన ఇంట్లో వారు కానీ ఎవరైనా 8 సంవత్సరాలకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది? ఊహించగలుగుతామా? ఒక 8 సంవత్సరాల వయసున్న బాలుడు రాజు అయ్యాడు. దేవుని పిల్లల్ని పరిపాలించే స్థాయికి ఆ బిడ్డ ఉన్నాడు. కానీ ఒక బాలుడుగా ఉన్న వ్యక్తి దేవుని మార్గంలో నడవడం ప్రాముఖ్యం. దీని గురించి నేను ఆలోచించినప్పుడు తన తల్లి ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించుంటుందని నేను అనుకున్నాను. ఆ తల్లి ఆ చిన్న బాలుడిని దేవుడు దగ్గరికి తీసుకొచ్చి దేవుని వాక్యంలో ఆ తల్లి ఆ బిడ్డని పెంచుంటుంది అని నేను అనుకున్నాను. ఆయన ఎలా పరిపాలించాడు? దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా, దేవుణ్ణి ఎంతో తృప్తిపరిచే విధంగా ఆయన పరిపాలించాడు. ఎక్కడ కూడా ఆయన దేవుని మార్గాన్ని విడవలేదు. ఆయన వారి తండ్రిని కానీ వారి తాతను కానీ ఆయన అనుసరించలేదు. అనుసరించకుండా దేవుని మార్గంలో నమ్మకంగా నడుస్తూ జీవించాడు. ఆయన ఎందుకు అలా నడిచాడు అనేది 2వ దినవృత్తాంతుల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. అతను ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని. ధర్మశాస్త్రపు మాటలు విని అంటే హీ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏది కరెక్టో ఏది రాంగో, ఎలా జీవిస్తే ఎలా జరుగుతుందో, ఈ పాపపు లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎలా జీవిస్తున్నాము అనేది యోషియా గారికి తెలిసింది. అదేవిధంగా మన జీవితాల్లో పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నామా? ఇందాక మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అనుకున్నట్టు దేవుని దగ్గరికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ విధంగా పిల్లల్ని మనము తీసుకొని వస్తున్నామా? దేవుని వాక్యాన్ని, దాంట్లో ఉన్న నిజాన్ని, దాంట్లో ఉన్న ప్రేమని పిల్లలకి మనము నేర్పిస్తున్నామా? అక్కడ దేవుని వాక్యాన్ని హోషియా గారు తెలుసుకున్నారు. అంటే హీ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎంత గొప్పదో వారు తెలుసుకున్నారు. ఆ ప్రేమలో కానీ ఉంటే ఎంత సంతోషము, ఎంతో సమాధానము మనకి కలుగుతుంది అనేది యోషియా గారు తెలుసుకున్నారు. ఆ పాపపు లోకంలో 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే, అంటే ఒక బాలుడుగా ఉన్నప్పటి నుంచో ఒక యవనస్తుడుగా ఎదిగే వరకు ఆయన దేవుడి యందు నమ్మకంగానే జీవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు తెలుసుకున్నారో దాన్ని ఎంతగానో వారు ప్రేమించారు. ఆ విధంగా మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యాన్ని మనము ప్రేమిస్తున్నామా? గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే మనం దేవుని కుమారులై ఎప్పుడు ఉన్నాము? ఎప్పుడైతే యేసు క్రీస్తు యందు మనము విశ్వాసము ఉంచుతాము, దేవుని యందు నమ్మకంగా మనము జీవిస్తాము, అప్పుడే దేవుని కుమారులుగా మనము అనబడతాము అనేది మనము మర్చిపోకూడదు. మన పిల్లలకి యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు యందు విశ్వాసంగా ఉండండి అని మనము నేర్పిస్తున్నామా? యోషియా గారికి అయితే అవన్నీ తెలుసుకున్నారు. నా ఉద్దేశంలో యోషియా గారి తల్లి వారికి నేర్పించి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే యోషియా గారు ఆ దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారో దేవుని యందు విశ్వాసంగా వారు జీవించడం ప్రారంభించారు. మన పిల్లలకి ఆ విశ్వాసాన్ని మనము నేర్పిస్తున్నామా? దేవుని బిడ్డలుగా అనిపించుకునే ఆ అర్హత మనము మన పిల్లలకి కలిగిపిస్తున్నామా? ఏ విధంగా మనము జీవిస్తున్నాం, ఏవి మన పిల్లలకి మనము నేర్పిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేను ఆలోచిస్తుండేవాడిని, దేవుడు ఎందుకు పరలోక రాజ్యం ఇలాంటి పిల్లలు వంటి వారిదే అన్నారు అని ఆలోచిస్తున్నాను. అంటే పిల్లల హృదయం ఎంతో సాఫ్ట్ హృదయం. వారు ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తారు, నమ్మి వారు చెప్పింది వారు చేస్తారు, వారి మీద ఎక్కువగా వారు ఆధారపడతారు. అందుకే దేవుడు ఆ మాట అన్నారు. పిల్లల ప్రేమలో ఎలాంటి కపటము ఉండదు, నిష్కపటమైన ప్రేమతో ఎవరినైనా ఎంతో ప్రేమగా వారు ప్రేమిస్తారు.
వారి తల్లిదండ్రులని ఎంతో ప్రేమిస్తారు, వారి మీద ఎంతో ఆధారపడతారు. వారు ఏది చెప్తే వారు వింటారు. వారు ప్రేమిస్తే వారు చెప్పింది వింటారు. వారికి ఏదైనా తప్పు అని ఉంటే వారు అది చేయడానికి భయపడతారు కూడా. అందుకే దేవుడు అన్న మాట, ఈ పరలోకము ఇట్లాంటి పిల్లల వంటి వారిదే అనే మాట దేవుడు అన్నారు. యోషియా గారు కూడా రాజుగా అయినప్పుడు ఒక పిల్లడే కదా. అలాంటి ఓషియా గారికి దేవుడు ఎంతో జ్ఞానాన్ని వారికి ప్రసాదించారు. దేవుని బిడ్డలుగా అనబడ్డ ప్రజల్ని శాసించే, పరిపాలించే అధికారాన్ని ఓషియా గారికి దేవుడు ఇచ్చారు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఒక అధికారం రావాలి. మనము కూడా మన జీవితాల్లో ఎలాంటి పాపాన్నైనా మనము అధిగమించాలి, ఎలాంటి తప్పునైనా మనము మన జీవితంలోంచి దూరము చేసుకోవాలి అని అంటే ముందుగా ఏమి చేయాలి? ముందుగా క్రీస్తు యందు విశ్వాసం మనము కలిగి ఉండాలి. యోషియా గారు దేవుని వాక్యాన్ని యోషియా గారు నేర్చుకున్నారు. మనము మన జీవితాల్లో పిల్లలకి మనము ఏమి నేర్పిస్తున్నాం? తల్లిదండ్రులుగా ఉండగా డబ్బు సంపాదించాలి, వారికి మంచి బట్టలు ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి, మంచి స్కూల్స్లో వారికి పంపించాలి, కాస్ట్లీ ఫోన్స్ ఇవ్వాలి, కాస్ట్లీ బండ్లు వారికి ఇప్పించాలి, ఒక లగ్జరీ లైఫ్ వారికి పిల్లలకి ఇవ్వాలి అనేదే ఆలోచన ఎక్కువ మటుకు ఈ రోజుల్లో, ఈ కాలంలో ప్రత్యేకంగా ఉంది. కానీ దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి. ఆ వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ వాక్యంలో ఉన్న మధురమైన ప్రేమని వారికి తెలియజేసేటట్టు చేయాలి అనేది ఆలోచన ఉందా? దేవుని వాక్యాన్ని మనము నేర్పియాలి. ఎంత గొప్ప ప్రేమ, ఎంతో త్యాగము చేసిన ప్రేమ, ఎంతో మధురమైన ప్రేమ, మనల్ని ఎంతగా ప్రేమించే యేసు ప్రభువారి గురించి మనము పిల్లలకి నేర్పియాలి. ఎప్పుడైతే యోషియా గారు దేవుని ప్రేమని వారు తెలుసుకున్నారో, హీ వాజ్ లివింగ్ టు ప్లీజ్ ద గాడ్. ఆయన ఏది చేసినా దేవుడికి సంతోషకరమైన విధంగానే ఆయన జీవించారు. కుడివైపు ఎడమవైపు వెళ్ళకుండా ఒక రైట్ పాత్లో యోషియా గారు పరిపాలిస్తూ వచ్చారు. అలాంటి జీవితము మనం కూడా పిల్లలకి ఇవ్వాలి. అలాంటి ఆలోచన, అలాంటి విశ్వాస జీవితాన్ని మనము పిల్లలకి ఇస్తేనే కానీ వారు కూడా ఒక విశ్వాసమైన మార్గంలో వారు నడవరు. ఎప్పుడైతే విశ్వాసము, ప్రేమ, ఐక్యత, క్షమాపణ అనేది మనము పిల్లలకి నేర్పిస్తామో అలాంటి జీవితాన్ని వారు జీవిస్తారు. లేకపోతే ఆ వీడియోలో ఉన్నట్టే వారు జీవిస్తారు. నా తండ్రి తాగుతున్నాడు, నేను కూడా తాగుతాను. నా తండ్రి నా తల్లిని ఎంతో చులకనగా చూస్తాడు, నేనెందుకు నా తల్లిని నేను మర్యాద ఇచ్చి చూడాలి, నేను ఇతరులకి నేను ఎందుకు సహాయం చేయాలి, నా తల్లిదండ్రులే సహాయం చేయనప్పుడు అనే విధంగా పిల్లలు కూడా ఆలోచిస్తారు. ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రాంలో నేను ప్రత్యేకంగా తల్లిదండ్రులకి విన్నపించేది, పిల్లలని తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వారిని తీసుకొని రావాలి. దేవుని వాక్యాన్ని వారికి నేర్పియాలి. సండే స్కూల్కి వెళ్తే, చర్చ్కి వెళ్తే, వీబీఎస్కి, యూత్ మీటింగ్కి వెళ్తే సరిపోదు. మీరు దగ్గరుండి పిల్లలకి దేవుని వాక్యాన్ని వారికి నేర్పియాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశారు. దేవుని యందు నమ్మకం ఉన్న వారికి దేవుడు ఎప్పుడూ అన్యాయము చేయరు. మానవులుగా మనకెన్నో అసాధ్యం అనిపించచ్చు, కానీ మానవులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యం అనేది పిల్లలకి మనము నేర్పియాలి. ఈరోజే మనము మన పిల్లలందరికీ దేవుని వాక్యాన్ని మనము నేర్పిస్తాం. దేవుని దగ్గరికి వారిని తీసుకొని వస్తాం. ఏ విధంగా అయితే ఒక హోషియా గారు 8 సంవత్సరాల నుంచే ఒక రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు వారిని ఆశీర్వదించారు, అదేవిధంగా ఒక చిన్న పిల్లడుగా ఉన్నప్పటి నుంచే తన జీవితంలో ఉన్న పాపాన్ని శాసించే విధంగా మన పిల్లల్ని మనము తయారు చేద్దాం. ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి శోధనైనా ఎదుర్కొనే విశ్వాస జీవితాన్ని మనము పిల్లలకి ఇద్దాం. ఈరోజే మన పిల్లల్ని ఒక విశ్వాసంతో కూడిన జీవితాన్ని, దేవుని ప్రేమని వారికి తెలియజేద్దాం. యవనస్తులు అనుకుంటుండొచ్చు, అన్న ఈ మెసేజ్ నాకు కాదులే, నా తమ్ముడికి, నా చెల్లెకి, పిల్లలకి అని చెప్పి. ప్రతి వయసులో ఉన్న వారికి దేవుని వాక్యాన్ని మనము తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రేమ, ఎంత త్యాగము, దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు అనేది ప్రతి వయసులో ఉన్నవారు తెలుసుకోవాలి. దేవుడి దగ్గరికి మనము రావాలి. ఈరోజే దేవుని దగ్గరికి రండి. దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఒక యేసు అనుచరుడుగా
మారండి. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మర్చిపోకండి. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. వరుస వెంట వరుసగా వెళ్ళెదం, అలల వలె పిల్లలను కూర్చదాం. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. విసికి విసికి జీవించుట నీకిక చాలు, శోధనలో చిక్కుకొనుట చాలిక మనకు. విసికి విసికి జీవించుట నీకిక చాలు, శోధనలో చిక్కుకొనుట చాలిక మనకు. మౌనముగా నుండుటకిది సమయము కాదు, రక్షణ వేరే దిక్కు నుండి వచ్చును. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. చిన్న చిన్న పిల్లలార పరుగిడి రండి, యేసురాజు చేయి పట్టి పరుగిడి రండి. ఈ వారమంతా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. వచ్చే వారం డెంగ్యూతోని కానీ అంటూ వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. మా యొక్క విజన్ యవనస్తులను ఉత్తేజపరచాలి, రక్షణ మార్గంలో వారిని నడిపించాలి అనేది మా విజన్. ఈ విజన్లో మీరు మా తోడుండి, మా వెన్నట్టు ఉండి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి ఎంతోమంది ప్రజల్ని, ఎంతోమంది యవనస్తులని రక్షణ మార్గంలో నడిపిస్తాం. ఈ విధంగా వారిని నడిపించాలి అని అంటే మీరు మాకు తోడ్పడాలి, మీరు మాకు సహాయపడాలి. మీరు మాకు సహాయపడమని, ఈ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.